హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ మునగాకు కిచిడి. ఇందుకు మునగాకు 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఇందులోకి బెబ్బెళ్ళు, కాబూలి శనగలు, పెసళ్ళు, ఎర్రపప్పు, బఠానీ, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైనా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇవైతే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పించ్ ఆఫ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు వాటర్ అంతా పిండేస్తూ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. మునగాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఏవైతే శనగలు, పెసలు ఇవి ఉన్నాయో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బీన్స్, క్యారెట్, సోరకాయ ముక్కలు, టమాటో యాడ్ చేసుకొని ఇది 3 to 5 మినిట్స్ నూనెలో అయితే ఫ్రై అవ్వనివ్వాలి. మనము ఇది మూత పెట్టి నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో ఒకసారి కలుపుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, 1.5 స్పూన్. ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చేసుకుందాం. ఏం అవసరం లేదు. ఇప్పుడైతే నేను రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. ఇది సిమ్లోని చేసుకుంటే మనకు గిన్నె అయితే అడగంటకుండా వస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. హై ఫ్లేమ్లో చేస్తే మాత్రం రవ్వ అనేది ఉడకదు. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరిగా మనం సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కిచిడి అయితే రెడీ అయిపోతుంది.